హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అర్జున్ చక్రవర్తి మూవీ టీం ఉన్నారు. సిజా గారు అండ్ మన అర్జున్ చక్రవర్తి ఉన్నారు. సో హాయ్, 29th కోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? చెప్పండి. అంటే జనరల్లీ నార్మల్ స్టోరీస్ ఇవన్నీ కంటే కొంచెం ఒక లెజెండరీ బయోపిక్స్ కావచ్చు, ఒక క్రికెటర్ అవ్వచ్చు, ఒక కబడ్డీ ప్లేయర్ స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ కొంచెం అన్సంగ్ స్టోరీస్ చాలా బాగుంటాయి థియేటర్లో చూడడానికి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే. అండ్ సో ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ దీంట్లో? ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆడిషన్కి పిలిచారు ఈ మూవీకి. పిలిచిన తర్వాత నాకు అదే ఇప్పుడు మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే మా మూవీలో డైరెక్టర్, ఆయన డైలాగ్ రైటరు. ఆయన పిలిచి మీరు ఒకసారి వస్తారో, ఆఫీస్కి వస్తారో, ఒక ఆడిషన్ తీసుకుందాం ఇలా మూవీ అని చెప్పిన తర్వాత ఓకే ఆడిషన్ అయిపోయిన తర్వాత ఓకే. బిగ్ ట్విస్ట్ ఏంటంటే మనకు సినిమా 4 years ఆల్మోస్ట్, మీరు దీంట్లో 4 years ఉండాలి, ఎందుకంటే లుక్ వేరియేషన్స్ ఉన్నాయి ఇవని అన్నారు. అవునా, ఓకే సరే, స్టోరీ మీకు అది ఓకే అనుకుంటే మనం స్టోరీ ప్రొసీడ్, మీకు అది ఓకేనంటే అదే స్టోరీ విన్న తర్వాత నేను చెప్తాను. స్టోరీ విన్న తర్వాత నాకు నచ్చింది. ఓకే, ఇలాంటి మూవీకి మనం 4 years ఉన్నా తప్పు లేదు, ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, ఇన్ని బాడీ కానీ ఫిజికల్గా కానీ లుక్ వైజ్ కానీ ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. సో ఇలాంటి క్యారెక్టర్ చేయొచ్చు అని నేను ఫిక్స్ అయ్యా. అప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఒక 2 months ట్రావెల్ చేద్దాం, మీరు నేను అనుకున్న క్యారెక్టర్కి మీరు రీచ్ అవుతున్నారా లేదా, నేను మీకు సెట్ అవుతానా లేదా, ఇద్దరికి బోత్ మన ఇద్దరం ఓకే అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ అవుదామని. దాని తర్వాత మీకు తెలుసా 1000 మందిని ఆడిషన్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారని? నాకు తెలియదు, ముందు నాకు తెలియదు. నేను యాక్చువల్గా వేరే మూవీ షూట్ నుంచి అప్పుడే హైదరాబాద్ వచ్చాను. నేను రాగానే ఇంకో 2 daysలో నేను మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నా. ఆ టైంలో ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా నేను వెళ్ళాను. నాకు తెలియదు ఇంత జరుగుతుంది, ప్రాజెక్ట్ గురించి నాకు తెలియదు అసలు. ఫస్ట్ నన్ను పిలిచి మాట్లాడిన తర్వాత అప్పుడు ఎక్కడ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యూ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎల్స్ ఎలా మీరు ఇండస్ట్రీకి వచ్చారని? మనం యాక్టింగ్ లేదు, ఏమీ లేదు. నేను బేసిక్గా ఫస్ట్ సీరియల్స్ ఫస్ట్ మంజులా నాయుడు గారు ఐడియా ఉంది మీకు? మంజులా నాయుడు ఆవిడ ప్రాజెక్ట్ చేసి సీరియల్స్, తర్వాత షార్ట్ ఫిలిం, నెక్స్ట్ రాము గారిది భైరవ గీత, దాంట్లో మెయిన్ విలన్ డాలీ ధనంజయ్ హీరో, మెయిన్ విలన్ తెలుగు కన్నడ బై లాంగ్వేజ్, తర్వాత పలాస, లైక్ పెద్కాపు, మట్కా, అదర్వ, రాచరికం. సో ఇలా అన్ని సినిమాల్లో మీరు ఒక ప్రామినెంట్ రోల్స్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక లీడ్గా ముందుకు వస్తారు. లేదు, ఇది థర్డ్ మూవీయే ఇది లీడ్గా చేసింది. ఇది కొంచెం డిలే అవడం వల్ల మధ్యలో ఈ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆ ప్రాజెక్ట్స్ చేశాను. ఓకే, సుజా గారు హాయ్. Hi, You know Telugu or I understand Telugu. You understand Telugu? Yeah. You can speak. But speaking is a little difficult. You know Tamil? I know Tamil. You'll speak Tamil. Yeah. You'll do movies in Tamil. You learn Tamil, or else? No, I started watching, other than Malayalam movies, I started watching Tamil movies. That's the first you always Tamil watch. பேச தெரியும், Telugu பேச தெரியாது. அல்ல இப்போதா தெலுங்குல தான் வந்தேன். So இப்போ தெலுங்கு படிக்கிறேன். సో ఏంటి, ఎలా అనిపించింది? లైక్ ఇది ఒక బిఫోర్ 90s ఉండే స్టోరీ కదా. సో మీకు చెప్పినప్పుడు వాట్ ఎగ్జైటెడ్ యూ, అంటే మిమ్మల్ని ఏమి ఎగ్జైట్ చేసింది ఈ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? What మీకు స్టోరీ నెరేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ నెరేషన్ the thing is, first of all, same like him, I came for an audition. When Vikrant sir, I came to know that there is an audition for a Telugu movie. I went there and I met him. He told me the story. He didn't take audition of mine. He was like, your look wise I'm okay with the Devika's character. Then I showed him my previous work and all, because I had done movies in Tamil. So then he was like, okay, I think this is Devika, almost 50% I'm done. The rest, after he told me the story, I really liked the story because it's a biopic. It's a real life story, and it's the 1980s. I have not done that before, 1980s. It was interesting. సో మీకు అంటే ఈ క్యారెక్టర్ నెరేట్ చేసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ రైజ్డ్? అంటే హౌ ఐ షుడ్ బి, అంటే ఎలాంటి బిహేవియర్ ఉండాలి ఈ పర్సన్ కానీ ఏమైనా క్వశ్చన్ చేశారా? Yeah. Those were the basic things. Like, I asked him, because my body language konjam modern da. Like, we always have a very free type of walking and talking. So I asked him, like, how you want me to carry Devika? I asked him, what is Devika? So in the padathila namku theriyum, like, how he portrayed Devika is very, very poetic. It's a very traditional way, simple way, very soft. So I understood, okay, he wants subtle expressions, very subtle acting, very her body is not very broad.
ఎప్పుమే ఇప్పుడిదా సైలెంట్ దా యా సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై బాడీ మూవ్మెంట్ ఆల్సో. సో మీకు అంటే ఒక 4 years అనేది నార్మల్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సినిమాలు చాలా చేశారు ఈ గ్యాప్లో కూడా. సో ఇది ఎప్పుడు డిస్టర్బెన్స్ అనిపించలేదు అంటే ఈ షూట్ చేస్తూ మళ్ళీ వేరే ఈ షూట్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాను నేను. 4 years కంప్లీట్ దీనికి డెడికేట్ చేశాను మొత్తం. వేరే ఈ మూవీ షూట్లో ఉన్నప్పుడు ఎందుకంటే నా లుక్స్ ఇవన్నీ నేను ఎక్కడ వేరే అంటే బేసిక్గా వీళ్ళు ఎందుకు 4 years అడిగింది ఎందుకంటే మధ్యలో లుక్ వేరియేషన్స్ ఇవన్నీ క్యారెక్టర్ కూడా ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వెరీ ఎమోషన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ కాదు, వెరీ సాఫ్ట్గా ఉండి వాడి గోల్ ఎప్పుడు డెడికేషన్ అచీవ్ చేయడం, పెయిన్, ఎమోషన్, ఈ లవ్ వీటిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమీడియట్గా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను అనుకోండి, కొంత నేను ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్ళిపోతాననే సెన్స్లో 4 years వీళ్ళు నన్ను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నంత వరకు నేను వేరే ప్రాజెక్ట్ చేయలేదు ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది అంటే ఇది ఒక లెజెండరీ అంటే స్టోరీ, అంటే చాలా మందికి తెలియని స్టోరీ బయటికి తీసుకొస్తున్నారు కదా. మీకు స్క్రిప్ట్ నరేట్ చేసిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆర్ ఎల్స్ అంటే ఇప్పుడు ఈ 4 years జర్నీలో మీరు క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా సినిమా చేసినప్పుడు దీన్ని రిప్లికా ఉండకూడదు అలా ప్లాన్ చేసుకున్నారా ఎలా? యా ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ప్రతి సినిమాకి ఏ సినిమా చేసినా ఆ సినిమా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, మనం ప్రీవియస్లో మనం ఈ క్యారెక్టర్ ఏమైనా చేసామా, ఈ లుక్ ఏమైనా చేసామా, ఈ లుక్ చేస్తే దీన్ని డిఫరెంట్గా మనం ఏం చేయగలం, ఒకవేళ ఈ లుక్ సేమ్ లుక్ ఉందనుకోండి బాడీ లాంగ్వేజ్లో మనం ఏం చేయగలం, స్లాంగ్ ఏమైనా డిఫరెంట్ ఉందా, ఇవన్నీ చూసుకుంటాను నేను. ఈ క్యారెక్టర్ ఈ మూవీకి వచ్చేటప్పుడు వెరీ సాఫ్ట్. ఇంకా అర్జున్ ఇంత రగ్గడ్ లుక్లో ఉండి ఇంతలా ఉన్నా కూడా వెరీ వెరీ కూల్ పర్సన్, వెరీ సెన్సిటివ్ పర్సన్, ఎమోషన్ అది. సో నేను ప్రీవియస్లీ నేను నెగిటివ్ చేశాను కాబట్టి దీంట్లో నేను పాజిటివ్లో ఆడియన్స్ని కనెక్ట్ అయితే డెఫినెట్గా నేను యాక్టర్గా ప్రూవ్ అయినట్టే అనే సెన్స్లో దీని మీద ఎమోషన్కి బాగా వర్క్ చేస్తాను. 4 yearsలో బాడీ పరంగా డైట్ పరంగా మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా పర్టికులర్ థింగ్స్ ఫాలో అయినట్టున్నారు కదా. అంటే ఈ బాడీ బిల్డింగ్ అవ్వచ్చు, హిమాలయస్ ఈ సీన్స్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా జాగ్రత్త తీసుకొని చేసినట్టున్నారు కదా. అంటే అవును, ఎందుకంటే 6 pack మేము అక్కడ మాకు టైం 5 months ఉంది. నేను ఆ 6 pack చేయడానికి బిఫోర్ ఒక స్కెడ్యూల్ చేసాం మేము. ఆ స్కెడ్యూల్లో నేను హెవీ వెయిట్ ఉంటాను ఆ స్కెడ్యూల్ చేసినప్పుడు. దెన్ మాకు మేము డిసెంబర్లో షూట్కి వెళ్ళాలి, స్నో డిసెంబర్ ఆ టైంలో ఉంటుంది కాశ్మీర్, మా పెహల్గామ్ ఆ టైంలో. సో మేము అది మిస్ అయితే మళ్ళీ 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మేము దానికి ప్లాన్ చేయాలంటే 5 months టైం ఉంది మాకు. ఆ 5 monthsలో నేను 6 pack చేయాలి. మేము 1 month 1.5 month అయిన తర్వాత డైరెక్టర్, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ హోటల్స్ ముందే బుక్ చేసుకోవాలి. సో దానికి నేను ఓకే నువ్వు చేయగలవా అంటే మేము బుక్ చేసుకుంటాం, అది లేదంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్దాం, నీకు ఓకేనా అంటే లేదు ప్లాన్ చేయండి నేను ప్రాపర్గా చేస్తున్నాను తప్పకుండా మనం చేస్తామని చెప్పి ఆ టైమింగ్ అది నాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే నాకు అంటే 6 pack అంటే అంత ఈజీ కాదు, అందులో ఈ పర్సనాలిటీకి చాలా హెవీ. నేను పర్ డే వచ్చి 2,000-2,500 యాప్స్ చేయవలసి వచ్చేది. నేను మార్నింగ్ సెక్షన్ అంతా యాప్స్, ఇంకా యాప్స్ ఒక టైంలో నాకు పట్టేసి ఇక్కడ యాప్స్ చేసినప్పుడు అది అవ్వకుండా ఈవినింగ్ టైం నేను వర్కౌట్ చేయవలసి వచ్చేది. అదంతా ప్రాపర్గా నాకు యాప్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయా లేదా, ప్రాపర్గా నా షేప్ ఉందా లేదా అనేది కొంత భయం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది రాకపోతే ఇక్కడి నుంచి మనం అక్కడ షూట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయకపోతే ఫెయిల్ అయినట్టు కదా. అందుకు చాలా బాధ్యతతో చేసినట్టు. అది కానీ ఇప్పుడు ఈ గ్లిమ్స్ కానీ ఈ ఫస్ట్ టీజర్ ఇవన్నీ వేసిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి పర్సన్ అయితే చాలా బాగుంది టీజర్, మంచి మూవీ చేశారు, డెఫినెట్గా మీకు హిట్ అవుతుందని. సాంగ్ కూడా ఇద్దరికి మంచి బోత్ ఆఫ్ మంచి రియల్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత ట్రెడిషనల్గా ఇంత సాంగ్స్ కొంత రాకుండా ఇప్పుడు పాష్గా ఉండేవి ఈ సాంగ్స్, ఈ ప్యాటర్న్ ఎక్కువ వస్తున్నాయి కదా, 100లో 90 వస్తున్నాయి. సో ఇది ఈ టైంలో అది రావడం చాలా బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. మీరు తమిళ్లో ఎన్ని ఫిల్మ్స్ చేశారు? ఒక 5 అయినాయా తమిళ్లో? I did 5 to 6 movies. 5 to 6 movies. Yeah. You worked with Vijay Sethupathi, Yeah, everyone. Vijay Sethupathi, So మీ ఫేవరెట్ ఎవరు తమిళ్లో? Very tough questions you'll ask. No, I'm basically I'm a Surya Sir fan. That was because that was his when I watched Tamil movie, it was his movie that I watched. Which movie? First, Silinor Kadal. Okay. I mean Bhumika's movie, right? Jyotika ma'am, Bhumika, Bhumika, okay. yes, Jyotika ma'am and Surya sir. So that was the first Tamil movie I watched. From there on, I'm a fan of Surya sir. So after that, I think when I worked with Vijay Sethupathi sir, hats off to him.
he's a great actor. So you worked with Vijay and Vijay Sethupathi and Yes, I worked with Jyotika ma'am. I worked with Shashi Kumar sir, Venkat Prabhu sir. but not happened with Surya sir. Not yet. Not Hoping yet. for the- But I did meet him when I was working with Jyotika ma'am. I did. So you said him like I'm a big fan of your I watching. didn't say anything because I was so shocked. Surya sir was right there. We were sitting in front of the monitor. I'm like, oh, I am a big Surya fan. I'm a big Surya sir fan. And I'm just looking at him. I didn't say a word. I'm like, so bad. I didn't even take a picture. So you worked in Malayalam movies and Tamil movies and now Telugu movies you're working, right? Yes. This is So my which first. place is comfortable or working experience is No, very I good. feel Telugu industry, Tamil industry, Malayalam are different industries. When I work with Malayalam industry, it's like I'm working in my hometown. Hmm. It's my people. very comfortable. Very there. comfortable, very chill. But when I'm working in Tamil, I feel, of course, I'm an outsider. Even in Telugu, when I come, the feeling is as an outsider, I get a lot of love. I get a lot of, acceptance from the people, and that's something I like. So now I'll give two options. You have to select one. Oh, no, Vijay no, or no. Vijay Sethupathi. Oh my God, the fan base is going to kill Vijay me. or Vijay Sethupathi. I like Vijay sir, but Vijay Sethupathi sir is because I worked with Vijay Sethupathi sir in a movie called Rekka, and the song was very accepted. So Kannama song, yes. Yeah, even my favorite too. That was actually. Thank you. So now Vijay Sethupathi or Surya? Surya sir, Surya sir, Surya sir. So particularly your working experience in Arjun Chakravarti, what you gonna say? I had a good experience. When I committed the movie, I didn't know that this movie would take so long. So after I committed, Vikrant sir told me there is a lot of body transformation from Vijay's side. We have different stages of the movie, and that's when I knew, oh, okay, Vikrant sir's vision is big. His for working for more than 5 years, from his side is more than 5 years, to tell one story is huge, right? I mean, very few people do Very that. people Very really do few this. people, dedicated people only does that. So I'm happy to be part of Arjun Chakravarti because they are trying to say a very genuine story, very simple drama, love. There is that sports story of a person, and it's a real story, Yes. So సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మీరు రియల్ కబడ్డీ ప్లేయర్స్ తోటి కూడా షూట్ చేశారని వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి కొన్ని మీకు దెబ్బలు కూడా తగిలాయని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే ఎలా చేశారు అదంతా work? అంటే మేము ప్రాపర్గా సినిమా అనుకున్నప్పటి నుంచి కూడా ప్రాపర్గా ఒక కబడ్డీ ప్లేయర్ ఈ మూవీలో యాక్టర్గా యాక్ట్ చేస్తున్నాడు అన్న ఫీల్ ఆడియన్స్కి రావాలని మేము అక్కడికి కబడ్డీకి వెళ్ళి నేర్చుకొని అక్కడే రియల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్లేయర్స్తో నేను అంటే ఒక ప్లేయర్ వెళ్ళగానే గ్రౌండ్లోకి వెళ్ళగానే వాళ్ళు సమ్ వాటర్ స్ప్లిట్ చేసుకుని తర్వాత ఆ గ్రౌండ్ క్లియర్ చేసుకుని అలా అంటే ప్రాపర్గా నేను ఇంకా అలా అంత డెప్త్గా వెళ్ళకపోతే నేను ఆ ప్లేయర్లా ఫీల్ అవ్వను. సో అలాగే చేయాలని చెప్పి నాకు ఇంజూరీ కింద లెగ్లో స్కిన్ కట్ అయిపోయి 2 times నేను ఈవెన్ అలా నడవడానికి కూడా లేకుండా అయిపోయి దాంట్లోంచి నేను బ్యాండేజ్ పెట్టుకుని ప్రాక్టీస్కి వెళ్ళి చేసి తర్వాత పడినప్పుడల్లా హెవీ పర్సనాలిటీ కదా, ఆ పర్సనాలిటీ పడినప్పుడు ఏదో ఇంజూరీ అయ్యేవి డెఫినెట్గా యాంకిల్స్ కానీ నీస్ కానీ దెబ్బలు తగిలేవి. సో అప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు జనరల్లీ కొంతమందికి కొంచెం ఈజీ రికగ్నేషన్, ఇప్పుడు లైక్ క్రికెట్ అవ్వచ్చు ఇలాంటి వాటిలో ఈజీ రికగ్నేషన్ వస్తుంది బికాస్ ఆఫ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అలా. కానీ కబడ్డీలో ఇంత ఒళ్ళు హూనం అయ్యేలా ఆడతారు కానీ వీళ్ళకి అంత రికగ్నేషన్ రాదు అని అనిపించింది మీకు ఎప్పుడైనా రియల్ ప్లేయర్స్తో ఆడుతున్నప్పుడు కానీ అట్లా? అలా ఏమనిపించలేదు. ఎందుకంటే మీకు క్రికెట్ అనుకోండి, క్రికెట్ మూవీలో చేస్తే మ్యాక్సిమం కొంతవరకు మనం సీజీ లైక్ వేరే షాట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 80 మనం కష్టపడిన 20 చేయొచ్చు. కబడ్డీలో మీరు 1% కూడా సీజీ చేయలేరు. ప్రతి స్కిల్ మీరు అటెంప్ట్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నేను రియల్ లైఫ్లో మీకు అంటే అనిపించిందా చాలా కష్టపడతారు కదా కబడ్డీ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా అని అనిపించింది? లేదు, ఇప్పుడు కబడ్డీ క్రికెట్ తర్వాత కబడ్డీ బాగుంది కదా, ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత అంతా చూస్తున్నారు కబడ్డీ. అంటే బేసిక్గా మన ఆడియన్స్కి మీకు ఇలా కమర్షియలైజ్ లేకపోవడం వల్ల కబడ్డీ వెనకపడింది. ఇప్పుడు ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత సీజన్స్ అవి కూడా ఆల్మోస్ట్ 1 seasons వచ్చి ఇప్పుడు చూస్తున్నారు చాలామంది. మేబీ ఫ్యూచర్లో ఇది కూడా మంచి అవ్వచ్చు.
సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక రియల్ అన్సంగ్ స్టోరీ కాబట్టి ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళతో ఎవరైనా అంటే ఆయన ఎలా బిహేవ్ చేశాడు, ఆయన వాకింగ్ ఏంటి, ఆయన అపీరెన్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కున్నారా మీరు? అంటే నేను ఫోటోస్ కనుక్కోలేదు. కూడా ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయని ఫొటోస్ నాకు నేను చూడడం, ఆయన ఫోటో చూపించడం అండి. ఎందుకంటే డైరెక్టర్కి ఆయన కోచ్ కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు ఆయన వీడియో కానీ. ఆయన అసలు ఎలా జస్ట్ ఫోటో చూసే ఇక్కడ ఆ ఫోటో చూసాను నేను ఆయనది, అర్జున్ చక్రవర్తి. ఇదంతా నాకు క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది డైరెక్టర్ ఇలా ఉంటుంది, ఈ పర్సన్ ఇలా ఇంత సాఫ్ట్ పర్సన్, ఇలా గేమ్లో ఈ స్కిల్ ఇది ప్రాపర్ ఒక స్కిల్ ఉంటుంది మాది, ఆయనది ఫేవరెట్ షాట్. సో ఆయనది ఇలా ఈ షాట్ ఉంటుంది అనేది మేము చేసే ఫోటో చూసినప్పుడు అంటే ఎలా ఉన్నారు ఆయన? అంటే ఐ థింక్ నేను డైరెక్టర్ని అడిగితే థియేటర్లో లాస్ట్లో వేస్తాను ఆయన ఫోటో అని అన్నారు. మీరు చూసారు కదా, అంటే ఎలా ఉన్నారు ఆయన? అంటే ఇన్ ద సెన్స్ ఫెరోషియస్ ఆర్ సంథింగ్ ఎలా? లేదు, చాలా సాఫ్ట్ కూల్గా నవ్వుతూ ఫేస్, ఆయన స్మైలీ ఫేస్తో ఉంది ఆ పిక్, రౌండ్ ఫేస్. Yeah, it's very. I told him that You have seen that yeah, picture, of course, yeah. He looks like an old photo of Kapil Dev. Oh, Kapil Dev. ఆ ఫీచర్స్, and the రౌండ్ ఫేస్, features, రౌండ్ ఫేస్ ఉంటుంది. లైక్ has that రౌండ్ features. ఫేస్ సిమిలర్గా నాకు కొంచెం సెట్ అవుతుంది ఆయన ఫేస్, రౌండ్ ఫేస్గా, And ఐస్, with a mustache and but beard. even if he does, he has the same features. Like, ఓకే, మేబీ అందుకే సెలెక్ట్ చేసి yeah. It's like సో same మీకు features. లైక్ మలయాళంలో చాలా ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్ మెనీ ఫిల్మ్స్, ఇన్ తమిళ్ ఆల్సో యూ డెడ్, ఇప్పుడు తెలుగులో కూడా చేస్తున్నారు. లైక్ మీకు ఒక స్టోరీ నెరేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్ ఎల్స్ మీ కైండ్ ఆఫ్ పర్సెప్షన్స్ ఏముంటాయి? నాకు ఇలాంటి స్క్రిప్ట్ అయితే బాగుంటుంది, నేను ఇలాంటివి అయితే చేయగలను అని. వాట్ కైండ్ ఆఫ్ Yeah, స్క్రిప్ట్స్ దట్ that's యూ what వాంట్? I like actually thrillers Hmm. and drama. I like more of dramas because you can show emotions. That is one place you can show emotions. Thrillers also I like, and I right now want to do something different, like a negative shade, because villain. I want to do like villain because So that you want to do a police? yeah. I have done one with Sharat Kumar sir as a police investigative officer. So I want to do a villain. No, there's like What was the name? Batman or something? no Smile Man. Smile Man. Yes, yes. Batman, Smile Man. Smile Man, yeah. Okay. So I want to do that because Yella Padatulu like same very Ore. innocent, very calm girl. So I want to try something. So you are innocent by own, or just your appearance is like innocent? looks. My looks. So you're not at all innocent by. No, I have my share of fun. Not hyperactive. I'm చాలా కూల్, జస్ట్ లైక్ అంటే స్మైలీగా, ఎప్పుడు ఏదో డల్గా అలా yeah, ఉండదు. I'm not a dull person. When I'm in set, I want everybody to be like, come on, let's do this. సో ఆగస్ట్ 29th థియేటర్స్లోకి రాబోతుంది, అండ్ దట్ చాలా నేషనల్ అవార్డ్స్ దీన్ని కూడా సెలెక్ట్ అయింది కాబట్టి, సో ఆడియన్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫైనల్లీ? ఆడియన్స్కి డెఫినెట్గా మీకు మంచి మూవీ అవుతుంది, మంచి ఫీల్ మూవీ అవుతుంది, మీ ఫ్యామిలీతో అందరితో చూసే మూవీ. అంటే బేసిక్గా మనం ఒక ప్లేయర్ చూస్తే, రియల్ ప్లేయర్స్, మనం చాలామంది గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ తర్వాత వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళ లైఫ్ అందరిది హ్యాపీగా ఉందా, మంచి సెటిల్డ్గా ఉన్నారా, సెటిల్డ్ అయ్యి ఉన్నారా, వాళ్ళ కెరీర్ తెలియదు. గోల్డ్ మెడల్ వాళ్ళకి ఒక్కొక్కరు ఒక 10-20 గోల్డ్ మెడల్స్ వచ్చి చేసిన తర్వాత కూడా వాళ్ళు చాలా పూర్గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ షాప్లో అవి పెట్టుకుని చేస్తున్నారు. అలా ఎంతోమంది ప్లేయర్స్ వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని స్ట్రగుల్స్ వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెళ్ళని ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ప్లేయర్స్కి వాళ్ళందరికీ డెఫినెట్గా మా సినిమా మంచి మోటివేషన్ మూవీ అవుతుంది. అదో మూవీ గేమ్ పరంగానే కాకుండా అదర్వైజ్ మన లైఫ్లో జరిగే ప్రతి ఏదో ఒక పెయిన్ ఉంటుంది మనకి, లవ్ లేకపోతే మనం అనుకున్నది చేయలేదనో, ఆ పెయిన్కి అయితే మా మూవీ డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది వాళ్ళకని స్ట్రాంగ్ ఫీల్ మాకు. Your words to the Telugu audience that you are appearing first time, right? Yeah, to the Telugu. my debut. I would say like Arjun Chakravarti chala manchi film, and do watch. Please support us because it means a lot. Lot of hard work has gone into this. Thank you. This is Sharat signing off from Telugu.